విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విధంగా చూశారు. ఇక్కడ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. బౌన్సర్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కేవలం కోడి తాలూకా వ్యక్తులను మాత్రమే లోపలికి వచ్చే విధంగా అయితే ఇక్కడ పెట్టారు. మనతో కొంతమంది ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సంక్రాంతి వేడుకలు? ఇది మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి ఇది 1 year వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు ఒక కల్చరల్ ఫెస్టివల్. ఇట్స్ కల్చరల్ ట్రెడిషన్ ఆఫ్ ఏపీ. ఈరోజు మనకి గౌరవ హైకోర్టు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ అకార్డింగ్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ ద యానిమల్ కల్చర్ యాక్ట్ 1960 ప్రకారం బ్యాన్ చేసినా కూడా ఇది ఒక పీపుల్ కల్చర్, ఇది ఒక మన సంప్రదాయంలో ఒక పాతుకుపోయింది. కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, లాస్ట్ టైం ఒక 2000 crores ఏపీ బయటగా జరిగినా కూడా ఈరోజు చాలా ఇంత మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. అగైన్ ఒకరికి లాస్ అయినా ఒకరికి ప్రాఫిట్ అయినా జరుగుతుంది. కాబట్టి ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్. వీ ఫీల్ వెరీ హ్యాపీ. వీ విల్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ ఇన్ ద 3 days. నేను గవర్నమెంట్ కూడా 3 రోజులు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంతా ఓకే. వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఈ యొక్క పండుగని జరుపుకోవడం సంప్రదాయంలో భాగంగానే ఈ కోడి పందాలు అయితే జరుపుకుంటున్నామని చెప్తున్నారు. మనతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. రాత్రిపూట కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకైతే ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. పిల్లల కోసం జెయింట్ వీల్స్ కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా మహిళలకైతే ప్రత్యేకంగా ఈ యొక్క భారీ గేట్ల లోపల కుర్చీలు కూడా ఏర్పాటు చేసి వారిని అయితే తిలకించేందుకైతే పెట్టారు. అయితే ఇక్కడ కత్తి కూడా కొన్ని చోట్ల అయితే ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కోడి పందాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్తో పాటు అటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా. అయితే కోడి పందాలు ఈ రోజు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు పండుగలో అయితే చివరి రోజు కాబట్టి ఈరోజు మరింత ఎక్కువ కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఫ్లడ్ లైట్లు కూడా పెట్టి ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో కృష్ణం నాయుడు, ETV న్యూస్, విజయవాడ నుంచి.